ఈ రెమెడీస్ వాడితే మీకు అలర్జిక్ రైనైటిస్ ఉండేదన్న విషయమే మర్చిపోతారు. ఈ రెమెడీస్ వాడిన తర్వాత ఇంతకు ముందు మీకు ఈ సమస్య ఉండేది అనే విషయమే మీరు మర్చిపోతారు. మన పురాతన వైద్య విధానం అయినటువంటి ఆయుర్వేదం ఈ లక్షణాలను తగ్గించడానికి కొన్ని అద్భుతమైన సహజ నివారణలను సూచిస్తుంది. నిమిషాల్లో అలర్జిక్ రైనైటిస్ను నయం చేసే 6 రెమెడీస్. నమస్కారం. అలర్జిక్ రైనైటిస్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా? దానివల్ల కళ్ళు మరియు ముక్కులో నుంచి నీరు కారుతుందా? ముఖ్యంగా దగ్గు, తుమ్ములతో పాటు గొంతులో దురదగా ఉంటుందా? అయితే మీరు నిజంగానే చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మాటి మాటికి ముక్కు మరియు కళ్ళు తుడుచుకోవడం, దురద వల్ల వాటిని ప్రతిసారి రుద్దడం, ఇవన్నీ కాస్త కష్టంగానే ఉంటాయి. కానీ ఎప్పటి వరకు? కేవలం మీకు ఈ రెమెడీస్ గురించి తెలియనంత వరకే. ఒకవేళ ఈ ఆయుర్వేద రెమెడీస్ గురించి కనుక మీకు తెలిస్తే మీకు ఇన్ని ఇబ్బందులే ఉండవు. ఈ రెమెడీస్ వాడిన తర్వాత ఇంతకు ముందు మీకు ఈ సమస్య ఉండేది అనే విషయమే మీరు మర్చిపోతారు. అంత ప్రభావవంతంగా పనిచేస్తాయంటే నమ్మండి. మరి ఆలస్యం ఎందుకు? వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెమెడీస్ గురించి తెలుసుకుందాం. రెమెడీస్ గురించి తెలుసుకునే ముందు ఒకసారి ఈ సమస్య గురించి తెలుసుకుందాం. అలర్జిక్ రైనైటిస్ని సాధారణంగా గవత జ్వరం అని కూడా పిలుస్తారు. ఈ అలర్జిక్ రైనైటిస్ అనేది నాసిక వాయు మార్గంలో వాపుని కలిగించే ఒక రకమైన అలర్జిక్ రియాక్షన్. ఇది పుప్పొడి, దుమ్ము మరియు పెంపుడు జంతువుల యొక్క బొచ్చు వంటి అలర్జీ కారకాల ద్వారా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఫలితంగా తుమ్ములు, ముక్కు కారడం, కళ్ళు దురద మరియు ముక్కు రద్దీ వంటి సాధారణ లక్షణాలు ఉంటాయి. కొన్నిసార్లు ఈ లక్షణాలు వ్యక్తిని బట్టి మారవచ్చు. మరి మీలో ఎలాంటి లక్షణాలు ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. మన పురాతన వైద్య విధానం అయినటువంటి ఆయుర్వేదం ఈ లక్షణాలను తగ్గించడానికి మరియు అలర్జీ కారకాలతో పోరాడే రోగ నిరోధకతను బలోపేతం చేయడానికి కొన్ని అద్భుతమైన సహజ నివారణలను సూచిస్తుంది. అలర్జిక్ రైనైటిస్ ని దూరం చేసే మొట్టమొదటి రెమెడీ పిప్పర్మెంట్. పిప్పర్మెంట్ అనేది పుదీనా యొక్క హైబ్రిడ్ జాతి మొక్క. జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్కి ఇది అద్భుతంగా సహాయపడగలదు. దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు డికంజెస్టెంట్ లక్షణాల వల్ల అలర్జిక్ రైనైటిస్ లక్షణాల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. అలాగే ఈ మూలికలోని మెంథాల్ అనే పదార్థం నాసికా రద్దీ మరియు సైనస్ ఒత్తిడి నుంచి ఉపశమనం అందిస్తుంది. దీని యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలు మీ నాసికా భాగాల వాపుని తగ్గించడంలో కూడా సహాయపడతాయి. ఫలితంగా తుమ్ములు, ముక్కు కారడం మరియు కళ్ళ దురద వంటి లక్షణాలు తగ్గిపోతాయి. ముఖ్యంగా ఈ కాలంలో ఎక్కువగా వస్తున్న అంటువ్యాధులను నిరోధించడంలో ఇది చక్కగా సహాయపడుతుంది. ఈ ప్రయోజనాలు అన్నీ మీకు అందాలంటే పిప్పర్మెంట్ టీ చేసుకొని రోజుకి 2 సార్లు తాగండి. ఒకవేళ మీకు ఈ టీ తాగడం ఇష్టం లేకపోతే వేడి నీటిలో కొన్ని చుక్కల పిప్పర్మెంట్ నూనె వేసి ఆవిరి కూడా పట్టచ్చు. పిప్పర్మెంట్ ఆయిల్ని అన్ని ఆయుర్వేద స్టోర్స్ లేదా ఆన్లైన్లో కూడా పొందొచ్చు. అలర్జిక్ రైనైటిస్ని దూరం చేసే 2వ రెమెడీ అతి మధురం లేదా లైకోరైస్. సైనసైటిస్, రైనైటిస్ వంటి సమస్యలకు చెక్ పెట్టడానికి ఆయుర్వేదం సూచించే ఉత్తమమైన మూలికల్లో అతి మధురం కూడా ఒకటి. ఎందుకంటే ఇది ఇమ్యూన్ మాడ్యులేటింగ్ ఏజెంట్గా పనిచేయడం ద్వారా అలర్జిక్ రైనైటిస్ నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. ఇమ్యూన్ మాడ్యులేటింగ్ అనేది రోగ నిరోధక వ్యవస్థను ఉత్తేజపరిచే లేదా అణిచివేసే లక్షణాలు కలిగినది. ఈ మూలికలో ఉండే గ్లిసరైజిన్ వంటి యాక్టివ్ కాంపౌండ్స్ మీ ముక్కు భాగాలలో ఉండే మంటను తగ్గిస్తాయి. అలాగే ముక్కులో రద్దీ మరియు తుమ్ములు వంటి లక్షణాలను ఉపశమనం కలిగిస్తాయి. ఆయుర్వేదం ప్రకారం ఇలాంటి సమస్యలన్నీ మీ రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉండడం వల్ల వస్తాయి. కానీ ఈ మూలిక మీ రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. దానివల్ల మీరు ఈ సమస్యను దూరం చేసుకోవడంతో పాటు ఇతర వ్యాధులను కూడా దూరం పెట్టచ్చు. దీన్ని వినియోగించడం కూడా చాలా సింపుల్. ఒక పావు స్పూన్ అతి మధురం పొడిని తేనెతో కలిపి రోజుకి 2 సార్లు తీసుకోండి. ఫలితంగా అలర్జిక్ రైనైటిస్ నుంచి చక్కని ఉపశమనం పొందుతారు. మీ ఇతర సమస్యల కోసం కూడా ఇలాంటి ప్రభావవంతమైన టిప్స్తో తగ్గించుకోవాలి అనుకుంటే
మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. అలర్జిక్ రైనైటిస్ని దూరం చేసే 3వ రెమెడీ లవంగం. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. దీన్ని ఎక్కువగా మసాలా వంటల్లో వినియోగించడమే చాలా మందికి తెలుసు. కానీ ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి అలర్జిక్ రైనైటిస్ లక్షణాలను తగ్గించడంలో ఉత్తమంగా సహాయపడతాయి. అంతేకాకుండా వాటిలో ఉండే యూజెనాల్ అనే పదార్థం సహజ యాంటీహిస్టమైన్ గా పనిచేస్తుంది. దాని ద్వారా నాసిక రద్దీ మరియు చికాకు తగ్గిపోతాయి. లవంగం టీని తీసుకోవడం లేదా ఆవిరి పీల్చడానికి లవంగం నూనెను ఉపయోగించడం వల్ల శ్వాసకోశానికి ఉపశమనం లభిస్తుంది మరియు తుమ్ములు మరియు ముక్కు కారడం వంటి లక్షణాల నుంచి కూడా మీరు ఉపశమనం పొందొచ్చు. అలర్జిక్ రైనైటిస్ను దూరం చేసే 4వ రెమెడీ తులసి. ఆయుర్వేదంలో అత్యంత ప్రసిద్ధి చెందిన మూలికల్లో తులసి కూడా ఒకటి. దాని ఔషధ గుణాల కారణంగా ఆయుర్వేదంలో శ్వాసకోశ, జీర్ణ, చర్మ మరియు గుండె సంబంధిత సమస్యలకు చికిత్స చేయడంలో విరివిగా ఉపయోగపడుతుంది. తులసిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు ఇమ్యూనోమాడ్యులేట్ లక్షణాలు కారణంగా అలర్జిక్ రైనైటిస్ నుంచి ఉపశమనం పొందడంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలాగే ఇది అలర్జీకి కారణమయ్యే హిస్టమిన్లు మరియు ఇతర ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాల విడుదలను నిరోధించడం ద్వారా నాసికా రద్దీ, తుమ్ములు మరియు ముక్కు కారడం వంటి లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి కొన్ని తాజా తులసి ఆకులను నీటిలో వేసి బాగా మరిగించి ఆపై వడకట్టి రోజుకి 2 సార్లు తాగండి. కావాలనుకుంటే ఉదయం పూట పరగడుపున కొన్ని తాజా తులసి ఆకులను కూడా నమలచ్చు. ఇవే కాకుండా మీ సమస్యను నిమిషాల్లో దూరం చేసే ఇంకో 2 అద్భుతమైన రెమెడీస్ కూడా ఉన్నాయి. వాటిని కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే వీడియో చివరి వరకు చూడండి. అలర్జిక్ రైనైటిస్ని దూరం చేసే 5వ రెమెడీ మిరియాలు. నల్ల మిరియాలు ఎప్పుడో జలుబు చేసినప్పుడు కానీ ఇవి మనకి గుర్తురావు, కానీ మీ సమస్యను దూరం చేయడానికి ఇవి అద్భుతంగా సహాయం చేస్తాయి. బహుశా అందరికీ తెలియకపోవచ్చు, కానీ ఇందులో ఉండే శోధ నిరోధక మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల కారణంగా అలర్జిక్ రైనైటిస్ నుంచి ఉపశమనం పొందడంలో ఇవి ప్రభావవంతంగా సహాయపడతాయి. అలాగే ఈ నల్ల మిరియాల్లోని పైపరిన్ అనే కాంపౌండ్ మీ నాసిక రద్దీ మరియు వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. శ్వాస తీసుకోవడంలో మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఇట్టే తగ్గిస్తుంది. అంతేకాకుండా మీ రోగ నిరోధక శక్తిని పెంచి అలర్జీ కారకాలతో పోరాడే శరీర సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈ ప్రయోజనాలన్నీ మీ సొంతం కావాలంటే చిటికెడు నల్ల మిరియాల పొడిని తేనెతో కలిపి రోజుకి 2 సార్లు తినండి. అలర్జిక్ రైనైటిస్ దూరం చేసే 6వ రెమెడీ నువ్వుల నూనె. నువ్వుల నూనె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది మనకు అందించే ప్రయోజనాలలో అలర్జిక్ రైనైటిస్ను దూరం చేయడం కూడా ఒకటి. ఎందుకంటే దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల వల్ల అలర్జిక్ రైనైటిస్ను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ నూనె యొక్క మాయిశ్చరైజింగ్ ప్రభావం నాసికా శ్లేష్మంలో ఉండే పొడితనం మరియు చికాకుని తగ్గిస్తుంది. అలాగే నువ్వుల నూనె యొక్క యాంటీ మైక్రోబియల్ లక్షణాలు అలర్జీ కారకాలు మరియు ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడంలో సహాయపడతాయి. తుమ్ములు, దురద మరియు ముక్కు కారడం వంటి లక్షణాల నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఈ నూనెను ఉపయోగించి మీ అలర్జిక్ రైనైటిస్ నుంచి వెంటనే ఉపశమనం పొందాలి అంటే మీ నాసికా రంధ్రాల్లో 2 చుక్కల గోరువెచ్చని నువ్వుల నూనె వేసి లోతుగా పీల్చండి. ఇలా రోజుకి 2 సార్లు చేయండి. గుర్తుంచుకోండి, మీరు ఈ ప్రక్రియలో ఒరిజినల్ నువ్వుల నూనె మాత్రమే వాడాలి. మార్కెట్లో దొరికే నాసిరకమైన నూనె వాడటం వల్ల ఎటువంటి ప్రయోజనం లేకపోగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇలా రెగ్యులర్గా ఉపయోగించడం వల్ల మీ సమస్య నుంచి ఉపశమనం అందుకోవడంతో పాటు మీ పూర్తి శ్వాసకోశ పనితీరును మెరుగుపరుచుకోగలరు. ఈ ప్రక్రియనే ఆయుర్వేదంలో నస్యంగా చెప్పబడుతుంది. కాబట్టి మీ అలర్జిక్ రైనైటిస్ నుంచి వెంటనే ఉపశమనం పొందడానికి ఈ 6 టిప్స్ని ఫాలో అవ్వండి. వీటిని ఫాలో అయ్యాక మీరు ఎలాంటి రిలీఫ్ని పొందారు అనేది మాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీ కామెంట్ ఇంకొకరికి స్ఫూర్తిదాయకం అవుతుంది. ఇక చివరిగా, ఒకవేళ మీరు ఈ సమస్య నుంచి దీర్ఘకాలికంగా బాధపడుతుంటే వర్ధన్ ఆయుర్వేద మీకు అద్భుతంగా సహాయం చేస్తుంది. ఎందుకంటే మేము 2 దశాబ్దాలకు పైగా 7 లక్షల మందికి ఆయుర్వేద చికిత్సలను అందిస్తూ మెరుగైన ఫలితాన్ని పొందుతున్నాం. అంతేకాకుండా దుష్ప్రభావాలకు మరియు సర్జరీలకు అవకాశమే లేకుండా సహజమైన ఆయుర్వేద చికిత్స అందించడం మా ప్రాముఖ్యత. మరి ఇంకెందుకు ఆలస్యం,
వెంటనే వర్ధన్ ఆయుర్వేదాకి వచ్చి మీ అలర్జిక్ రైనైటిస్ సమస్యను దూరం చేసుకోండి మరియు మీ పూర్తి జీవితాన్ని ఆనందంగా జీవించండి. ఇలాంటి విలువైన ఆయుర్వేద జ్ఞానాన్ని సంపాదించడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.